ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు భగవద్గీత కర్మయోగము 3వ అధ్యాయంలో 21వ శ్లోకం గురించి మనం చర్చించుకుందాం. యద్యదాచరతి శ్రేష్ఠ తద్ధదేవేతరో జన సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, శ్రేష్ఠుడైన వ్యక్తి ఎటువంటి కార్యక్రమాలు చేయనో మిగతా వారందరూ సామాన్య జనులందరూ వారిని ఆచరించరు. ఆదర్శవంతమైన కర్మ ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పునో వాటిని మిగతా వారందరూ ఆచరించరు. అంటే ఈ సమాజంలో అధ్యాపకులు, ఆచార్యులు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు, అంటే మనల్ని పాలించే రాజకీయ నాయకులు, తల్లిదండ్రుల్ని మనం ఆదర్శవంతంగా తీసుకుంటాం. మరి వారు ఎలా ఉండాలి అన్నది ఈ శ్లోకం చెప్తుందన్నమాట. ఎందుకంటే అందరూ వాళ్ళనే ఆచరించరు, వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి. సో ఈరోజు మన సమాజంలో చూస్తే మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? సినిమా హీరోలు, సెలబ్రిటీస్ని తీసుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? అంత స్థాయిలో ఉండి ఆల్కహాల్కి యాడ్లు ఇస్తున్నారు, గుట్కాలకి యాడ్లు ఇస్తున్నారు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. అలాగే మన రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి వాళ్ళ నేర చరిత్ర ఏంటి అవేమి చూడకుండా మనం ఎన్నుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండే వాళ్ళు మనం ఏమనుకుంటున్నాం? చాలామంది వాళ్ళనే ఆచరిస్తున్నారు. అంటే సమాజం ఏ దారిలో పోతుంది, ఈ దేశం ఎటువైపు పోతుంది అన్నది మనం ఆలోచించాలి. సో మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అధ్యాపకుల్ని, ఆచార్యుల్ని, ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన తల్లిదండ్రులని ఆదర్శంగా తీసుకోవాలి. గొప్ప గొప్ప నాయకులు కూడా ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. దేశానికి, సమాజానికి ఏదైనా చేసే నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. ఎవరిని ఎన్నుకుంటున్నారు? ఈ రాజకీయ నాయకులు ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఎటుపోతున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.